ఎప్పుడు కొరివిపైన బూడిద చేరుతుందంటే అది చల్లారిపోయిన తర్వాత ఆ కాలినటువంటి కట్టె బూడిదలాగా దానిపైకి వస్తుంది తప్ప మండుచున్నటువంటి కొరివి వలె ఉన్నప్పుడు బూడిద దానికి అంటుకోదు. కాబట్టి మనం సంఘ సహవాసము, దేవుని వాక్యము, ప్రార్థన అన్నటువంటి వీటిలో మనం ఉండాలి. ఈ పరిశుద్ధమైనటువంటి అగ్నిలో మనం ఉన్నప్పుడు మరి దేవుడు మన గురించి సాక్ష్యం చెబుతాడు. ఎందుకంటే నిజమే కొన్ని లోపాలు ఉన్నాయి, కానీ దేవుని వాక్యం అన్నటువంటి అగ్నిలో కాల్చబడినప్పుడు మనము కొరివి వలె ఉంటాము తప్ప మలినం మనలో నుంచి తీసివేయబడుతుంది. కాబట్టి మనం ఆ దేవుని మన పక్షంగా సాక్ష్యం చెప్పాలంటే మనము దేవుని వాక్యం అన్నటువంటి అగ్ని, నా వాక్యము అగ్ని వంటిది కాదా? కాబట్టి అగ్నిలో నుండి, వాక్యములో నుండి తీసినటువంటి కొరివి వలె ఒక విశ్వాసి ఉండాలి.